హాయ్ తెలంగాణ 2025 ఎఫ్సెట్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో ఫ్రీ సీట్ రావాలంటే కావాల్సిన ఎలిజిబిలిటీ, ఫ్రీ సీట్ రావాలంటే మరి తెలంగాణ ఎఫ్సెట్ రాస్తారు కదా, మరి ఫ్రీ సీట్ రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 100% ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, వాళ్ళకి ఏ ర్యాంక్ వచ్చినా. మరి బీసీ స్టూడెంట్, బీసీఏ కానీ బీసీ కానీ బి కానీ సి కానీ డి కానీ వీళ్ళకి బిలో 10,000 వస్తేనే వీళ్ళకి 100%, బిలో 10,000 ర్యాంక్ వస్తేనే వీళ్ళకి 100% రియంబర్స్మెంట్ ఉంటుంది. లేకపోతే 35, సపోజు ఇఫ్ క్యాండిడేట్ గాట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 10K ర్యాంకు, 10K ర్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే 35,000 మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఫీజెస్ పెరిగినాయి, తెలంగాణలో ఫీజెస్ పెరిగినాయి. సపోజు ఒక కాలేజీలో మీకు 10,000 పైన ర్యాంక్ వచ్చింది, మీకు ఒక కాలేజీలో సీట్ వచ్చింది, ఆ కాలేజీ ఫీజు 2,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు అనుకో. అప్పుడు మీరు ఏం చేయాలి? 2,00,000 మైనస్ వాళ్ళు 35,000 ఇస్తారు మీకు, గవర్నమెంట్ 35,000 రియంబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ని మీరు మిగతా అమౌంట్ ఎంత అంటే 1,65,000 యూ హ్యావ్ టు పే ఫ్రమ్ యువర్ పాకెట్, పేరెంట్స్ పాకెట్ నుంచే ఈ అమౌంట్ పే చేయాలి. సరే, మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బిసిలకి దీని యొక్క మరి ఏమేమి సర్టిఫికెట్స్ కావాలనేది ఒకసారి చెక్ చేద్దాం. మరి ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ వాళ్ళకైతే బిలో సేమ్, బిలో ఇది కూడా ఇది సేమ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ సర్టిఫికెట్ వ్యాలిడ్ అవుతుంది. 1 lakh మీ యాన్యువల్ ఇన్కమ్ 2,00,000 లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ 2,00,000 లోపు ఉండాలి. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ని మనం మరి ఎంఆర్ఓ నుంచి తెచ్చుకోవాలి, మన తహసీల్దార్ ఆఫీస్ నుంచి మనం తెచ్చుకోవాలి. 2,00,000 అబవ్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవచ్చు. 2,00,000 లోపు ఉండాలి. 1 lakh to 2 lakhs ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్, బీసీఏ కానీ బీసీ కానీ బీసీ కానీ వాళ్ళకి 10,000 లోపు, 10K లోపు ఉంటే వాళ్ళకి 100% రావటం అయితే జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళకి ఎంత ఉందో 100% ఉంటుంది. ఇవి అయితే కామన్గా, ఈ రూల్స్ అయితే కామన్గా ఉంటాయి. ఆటోమేటిక్గా ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా స్టడీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉండేది. మరి ఆటోమేటిక్గా గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు. మరి ఈ ఇన్కమ్ మరి బిలో 2 lakhs ఉండి ఐ థింక్ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2,00,000 లోపు ఉండాలి. బీసీస్కి అయితే 2.5 lakhs అట్టుకుంటా నాకు తెలిసి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మీరు కామెంట్స్లో కూడా ఎవరన్నా బీసీ స్టూడెంట్స్ ఉంటే కూడా పెట్టు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా డేటా. మరి మీకు రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, లోయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, 2.5 lakhs లోపు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 2,00,000 లోపు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. కేటగిరీ ఎస్సీ ఎస్టీ లైక్ మే హ్యావ్ స్పెసిఫిక్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్స్ ఉంటాయి. బట్ పేరెంట్ ఎంప్లాయ్మెంట్, ఇఫ్ యూ పేరెంట్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ యూ మే, మీ పేరెంట్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీ పేరెంట్స్ కానీ ఈవెన్ క్లర్క్ కేటగిరీ కానీ ఈవెన్ గుమస్తా కేటగిరీ కానీ ఈవెన్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో అటెండర్ పోస్ట్ చేసినా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మీ పేరెంట్స్ ఈ యొక్క సేమ్ క్లర్క్ కేటగిరీ అటెండర్స్, వీళ్ళు అటెండర్స్ పోస్ట్ చేసిన గవర్నమెంట్ ద్వారా మీరు శాలరీ తీసుకుంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఫీజు రియంబర్స్. మరి ఆల్రెడీ మనం చెప్పాను కదా, అది 35,000 రూపీసే బిలో. మరి అబోవ్ మీకు 10K పైన ర్యాంక్ వస్తే 35,000, మరి లెస్ దాన్ 10K వస్తే ఫుల్ రియంబర్స్మెంట్. సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫర్ ఫీజు రియంబర్స్మెంట్ 35,000 టు అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్స్, పార్షియల్ రియంబర్స్మెంట్. ఇఫ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గెట్ కంప్లీట్ ఫీజు వేవర్ యూ మైట్ రిసీవ్ పార్షియల్ డిపెండింగ్ ఆన్ ద ర్యాంక్ అనమాట. మీకు 10 లక్షల పైన వచ్చిందంటే 10,000 పైన వస్తే మీకు 35,000 వస్తుంది. 10,000 లోపు వస్తే ఫుల్ రియంబర్స్మెంటు, అది కూడా బీసీ స్టూడెంట్స్కి ఇస్తారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే ఈ యొక్క రేషన్ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, మరి క్యాష్ ఎస్టీ వాళ్ళకు ఉండాలి. వాళ్ళకి ఇన్కమ్ 2,00,000 లోపు అయితే మరి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. దిస్ మీ రవికుమార్ సార్. థ్యాంక్ యూ, బాయ్.